హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను వ్లాగ్స్. వీళ్ళు మా హెల్పర్స్ అండి. ఏ వర్క్ ఉన్నా చేసిస్తారు. టకటక పందిరి వేశారు, మామిడి తోరణాలు కట్టి పూలు కూడా అలంకరించేశారు. ఇదంతా ఎందుకనా, ఈసారి మేము కావిడి పండుగను ఇలా చేసుకున్నామని మీకు చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్గా ఒక ముగ్గు కూడా పెట్టేసుకున్నాము. కొబ్బరికాయలు కూడా తీసిచ్చిపోయారండి మా హెల్పర్స్. నేనైతే రోజులాగానే పూజ కూడా చేసేసుకున్నానండి. కాకపోతే బియ్యపు పిండితో దీపారాధన చేసుకున్నాను. అలా చేయడం వలన స్వామివారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అన్ని కావుళ్లకు అభిషేకం. ఊరిలోని గుడి దగ్గర అన్ని కావిళ్లకు కలిపి ఒకేసారి అభిషేకం చేసేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం మురుగదేవుడు 6 వేరువేరు శిశువులుగా జన్మించాడని, అతనిని 6 కృత్తిక అనే నక్షత్రాలు చూసుకున్నారని, తరువాత ఆడి కృత్తిక రోజున పార్వతీదేవి చేత 6 తలలతో ఒకే శిశువుగా మురుగునను కలిపారని, అలా ఆడి కృత్తికని గమనించడానికి కారణమైందని చెబుతూ ఉంటారు. ఇలా కావుళ్ళన్నింటికీను పాలతో, పెరుగుతో, గంధంతో, విభూది నీళ్లతో, కదం పొడితో అన్నిటితోనూ అభిషేకం చాలా చక్కగా ఆచరిస్తారండి. ఇక మేమైతే ఇక్కడ వంటింట్లో హడావిడిగా అన్ని రకాల వంటలు చేసేస్తున్నాము. ఇక స్వామివారికి మహానివేదనం సమర్పించాలి కదండి. చాలామందికి తరచుగా కలిగే ఒక డౌట్ ఏంటంటే, కావిడిని మోయకపోయినా ఉపవాసం ఉండొచ్చా అని. ఉండొచ్చండి. భగవంతుని పట్ల మీకు ప్రేమ మరియు భక్తి ముఖ్యం, కానీ అలానే చేయాలి ఇలానే చేయాలని ఏ గ్రంథంలో రాయలేదండి. అభిషేకం చేసి తెచ్చుకున్న కావిడిని ఒక టీపాయ్ పైన కానీ ఒక చైర్ పైన కానీ ఉంచి బుట్టల క్రింద ఇరువైపులా మనము ఆకులో బియ్యం పోసి ఉంచుకోవాలండి. ఇక కావిడికి గంధము, పసుపు బాగా పట్టించి కుంకుమ బొట్లతో, విభూది పట్టీలతో బాగా అలంకరించుకున్నాము. ఒకవైపు బుట్టలో అయితే అభిషేకం జరిగినప్పుడు ఆకు, ఒక్క, అరటిపండు, విభూది పండు పెట్టారు. ఇంకొక వైపు అయితే మనం సంకల్పంతో ఆకు, ఒక్క, అరటిపండు, కానుక, స్వామివారికి పూమాల అంటే తిరుత్తణిలో మనకు స్వామి కావిడి చెల్లించినప్పుడు స్వామివారికి ఒక పూమాల కూడా ఆ బుట్టలో పెట్టి కొబ్బరికాయను పెట్టి ఆ బుట్టని క్లోజ్ చేసేసుకుంటాము. అంటే ఈ బుట్లల్లో మనం ఉంచుకుంటున్న పూజ సామాగ్రి మొత్తము తిరుత్తణిలోని ఆ మురుగునికి సమర్పించుకోవడానికేనండి. 2 వైపులా బుట్టలకి ఇలా మేము పసుపు బట్టలు కట్టేసామండి. ఆ తర్వాత స్వామివారికి తెచ్చిన పూలని చక్కగా కావిడికి అలంకరించేసాము. కృత్తికా నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తారు. ఆడి కృత్తిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలంలో అది మొదటి మాసం. అలంకరించిన వెంటనే స్వామివారికి పళ్ళు, పంచామృతము, మనం వండినటువంటి అన్ని రకాల వంటలను స్వామివారికి అరిటాకులో వడ్డించడము జరిగింది. ఇలా ఎందుకు మనము స్వామివారికి అన్నం వడ్డిస్తాము అంటే, స్వామివారికి మనం చూపే కృతజ్ఞత, భక్తి మరియు శరణాగతి వ్యక్తం చేసే మార్గంగా దేవతలకు అన్నం సమర్పిస్తామన్నమాట. ఇలా మేము పూజను ముగించి ఉపవాసం వదిలాము. దేవుడి కావిడిని భుజాన పెట్టుకొని పాద పూజ చేయించుకొనేసి ఒక్కొక్కరు వారి వారి ఇంటి నుండి అందరూ ఒకచోట చేరుకున్నారండి. అన్ని కావళ్లకు కలిపి కర్పూర హారతులు ఇచ్చి ఎర్రనీళ్ళ దృష్టి తీశారు. ఇలా అన్ని వీధులు ఊరేగించి అందరికీ దర్శన భాగ్యం కలిగించి తిరుత్తణికి బయలుదేరాము. ఎంతో భక్తితో, ఆనందంతో ఆ దేవదేవుని కుమారస్వామి దర్శనం పొందగలిగామండి. వేల్ మురుగునిక్కే అరోహర, వేల్ మురుగునిక్కే అరోహర. సర్వే జనా సుఖినో భవంతు.